కాపు జాతికి రిజర్వేషన్ కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో మంత్రిగా పనిచేశారు. అనంతరం 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాపు జాతి ఉద్ధరణ కోసం పోరాడుతున్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తునిలో ఆయన నిర్వహించిన బహిరంగ సభ హింసకు దారితీసింది. దీంతో ఆయనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఆయన చెలో అమరావతికి పిలుపునిచ్చారు. దీన్ని కూడా ప్రభుత్వం అణచివేసింది. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? ముద్రగడ చేస్తున్న తప్పేంటి? కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనేది ముద్రగడ ప్రధాన డిమాండ్. అధికార తెలుగుదేశం పార్టీ కూడా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ముద్రగడ పోరాడుతున్నారు. తప్పేం లేదు. తన జాతి ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటాలను ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ముద్రగడను మాత్రం అధికార టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమకు 5 ఏళ్ల టైం ఉందనేది టీడీపీ మాట. 5 ఏళ్లలోపు అమలు చేయకపోతే అప్పుడు ప్రశ్నించాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది వాస్తవమే. మేనిఫెస్టోలోని అంశాలను 5 ఏళ్లలోపు అమలు చేసి చూపించే వెసులుబాటు ఆయా పార్టీలకు ఉంటుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చాలనే రూల్ ఎక్కడా లేదు. ముద్రగడ పద్మనాభం మాత్రం కాపు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ నేత అయిన ముద్రగడకు ఆ విషయం తెలియనిది కాదు. ముద్రగడ తుని సభ తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. మంజునాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలనేది వారి డిమాండ్. వారిని బీసీల్లో చేర్చాలంటే ఇప్పుడు బీసీలుగా ఉన్నవారి రిజర్వేషన్ల పైన కూడా లోతుగా అధ్యయనం చేయాలి. ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజీలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా కొత్తగా కాపులను చేర్చాల్సి ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు మంజునాథన్ కమిషన్ అధ్యయనం చేస్తోంది. మంజునాథన్ కమిటీ ముందుకెళ్లి ముద్రగడ పద్మనాభం తన అభిప్రాయాన్ని, డిమాండ్లను వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఎంతసేపు పనిగట్టుకుని రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన తీరును శంకించాల్సి వస్తోంది. ఇలా మాట్లాడుతున్నందుకే ముద్రగడ వెనుక ప్రతిపక్ష నేత వైసీపీ ఉన్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజంగా రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి తన డిమాండ్లను నెరవేర్చుకుని ఉండొచ్చు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా డిమాండ్లను నెరవేర్చాలనడం, ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి సంకేతం? టీడీపీ నేతలు చెబుతున్నట్టు ముద్రగడ పద్మనాభం నేరుగా సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లి తన ఆవేదనను పంచుకోవచ్చు. ఆ పని చేయడం లేదు. నిజంగానే చంద్రబాబును ఓసారి కలిసి చర్చించి ఉంటే ముద్రగడ పోరుకు మరింత బలం చేకూరేది. ముద్రగడ పద్మనాభం సీరియస్ ఉద్యమకారుడు కాదు. ఆయన ఎప్పుడో ఒకసారి తప్ప కనిపించరు. ఆయన ఎప్పుడు ఎలా ముందుకొస్తారో తెలీదు. వచ్చి ఏం చేస్తారో తెలీదు. తుని సభలో కూడా ఒక్కసారిగా స్టాండ్ మార్చేసి ఉద్యమం వైపు నడిపించేందుకు ప్రయత్నించారు. అందుకే ఆ సభ విధ్వంసానికి కారణమైంది. ఉద్యమం అంచెలంచెలుగా సాగాలి. మొదట వినతులు, డిమాండ్లు, తర్వాత ర్యాలీలు, నిరసనలు, సభలు, ఇలా ఉద్యమ కార్యాచరణ ఉండాలి. కానీ ముద్రగడ ఇలాంటి వాటికి దూరం. తాను అనుకున్నది క్షణాల్లో జరిగిపోవాలనే మనస్తత్వం. అందుకే ఈ చిక్కులు. ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు ముద్రగడను మొండివాడుగా చెబుతారు. కానీ అవసరమైతే కొన్ని సందర్భాల్లో తమ జాతి కోసం తలవంచడంలో తప్పులేదు. కానీ ముద్రగడ అలా చేయరు. కాపు జాతి ఉద్ధరణ కోసం ముద్రగడ చేస్తున్న పోరాటం తప్పు కాదు. కానీ ఇందుకు ఆయన అనుసరిస్తున్న మార్గం మాత్రం తప్పే. ఉద్యమం ఎలా చేయాలో తెలంగాణను చూసి నేర్చుకోవాలి. 13 ఏళ్ల పాటు కేసీఆర్ తనకున్న అన్ని మార్గాల్లో ఉద్యమించారు. అవసరమైతే పార్టీలతో జతకట్టారు. కాదనుకున్నప్పుడు విభేదించారు. ఏది కుదరనప్పుడు వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు ముద్రగడ కూడా చేయాల్సింది ఇదే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.